సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలు అందిస్తున్నాయి. 2026 జూన్ మాసంలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనగా 50% శుభఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలకి అవకాశం ఉంది. 2026 జూన్ మాసంలో ఈ మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 నుంచి షష్టమములో మిథున రాశిలోని ప్రవేశించి సంచారం కొనసాగించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. తండ్రి ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వ సహకారం కూడా అందుతుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమములో మిథున రాశిలోను, ఆ తర్వాత సప్తమంలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల నూతన అవకాశాలను అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల పెద్దల సహకారం బాగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయంలో మీనరాశిలోని సంచరిస్తున్నాడు. ఏళ్ళనాటి శని దోషం మీకు వెళ్ళిపోయింది. జన సహకారం బాగుంటుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు కూడా లాభాలు వస్తాయి. పరివార సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మరి 2026 జూన్ మాసంలో మకర రాశి వారికి రవి, బుధుడు, గురువు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 2026 జూన్ మాసంలో కుజుడు, శుక్రుడు, రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో మేషరాశిలోను, ఆ తర్వాత పంచమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా షష్టమంలో మిథున రాశిలోను, ఆ తర్వాత సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. ద్వితీయ భావంలో అనగా కుంభరాశిలో రాహు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు అధికమవుతాయి. అష్టమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ అధికమవుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మీరు ప్రబల కాలసర్ప దోషాన్ని ఎదుర్కొంటున్నారు. మరి 2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా కుజుడికి, శుక్రుడికి, రాహుకేతువులకి పూజలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే షష్టమ శుక్రదోషం ఉంది కనుక మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం రోజు దర్శించి నమస్కరించుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించండి. చతుర్థములో కుజదోషం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఇక 2026 జూన్ మాసానికి గాను మకర రాశి వారు అలసందలు, కందులు, ఎర్రటి పండ్లను పేదవారికి కానీ వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.